నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం 32. If y is equal to sin inverse of cos x, then find dy by dx. మామూలుగానే చేసేద్దాం. ఇంకా ఆన్సర్ గివెన్ దట్ ఇచ్చింది ఫంక్షన్ రాద్దాం. y is equal to sin inverse of cos x ఈ విధంగా ఉంది. సో డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్ చేద్దాం. అప్పుడు మనకు dy by dx is equal to d by dx sin inverse cos x అయితే అయిపోతుంది. సో ఇదంతా ఎక్స్ లెక్క. మనకు తెలుసు d by dx sin inverse x అంటే ఫార్ములా ఏంటంటే 1 divided by square root of 1 minus x square. ఇది అనేది అప్లై చేద్దాం. ఇక్కడ x అంటే cos x చూడండి. ఇన్న డిఫరెన్షియేషన్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో dy by dx is equal to 1 divided by square root of 1 minus cos x whole square అయితే అయిపోతుంది. ఓకే, సో ఇది కొంచెం జాగ్రత్తగా వినండి. ఇంటూ మనకి cos xకి ఇన్న డిఫరెన్షియేషన్ d by dx cos x. ఓకే, సో d by dx cos x అంటే మనకు తెలుసు ఫార్ములా ఉంది ఏంటంటే మైనస్ sin x. డైరెక్ట్గా అప్లై చేసేద్దాం. ఈ విధంగా అయితే అయిపోతుంది అనమాట. ఇక్కడ మనకు లోపల స్క్వేర్ అనేది ఉంది కదా, సో స్క్వేర్ అప్లై చేస్తాం. స్క్వేర్ అప్లై చేస్తే ఇక్కడ చూడండి కాజ్ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉండేది ఇక్కడ. అర్థమైందా? ఓకే, కొంతమంది ఎలా రాస్తారంటే కాజ్ ఎక్స్ స్క్వేర్ అని రాస్తారనమాట. ఈ విధంగా రాయకూడదు. అర్థమైందా? ఇక్కడ మనం స్క్వేర్ అప్లై చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా అవుతుందంటే కాజ్ స్క్వేర్ ఎక్స్ అయితే అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఈ విధంగా కాజ్ ఎక్స్ అన్నది ఒకటే అనమాట. అర్థమైందా? సో అది అనమాట. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అప్లై చేస్తాం. కాజ్ స్క్వేర్ ఎక్స్ అనమాట. అది అర్థమైందా? ఇది అనమాట. ఇక్కడ ఈ విధంగా అయిపోయింది. ఇక్కడ ఇంకా ఆర్డర్లో రాసేద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఓకేనా. సో పైన రాసేద్దాము. సో 1 into మైనస్ సైన్ ఎక్స్ అంటే మైనస్ సైన్ ఎక్స్ అవుతుంది, రాసేద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 minus కాజ్ స్క్వేర్ అని ఎక్స్ ఉంది కదా, సో దీన్ని నేను ఇక్కడ చేంజ్ చేస్తాను అనమాట. ఎలా చేంజ్ చేస్తానంటే చూడండి, సో సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాజ్ స్క్వేర్ తీటా ఏంటంటే వాల్యూ 1 అనమాట. ఓకే, సో ఇక్కడ చూడండి 1 minus కాజ్ స్క్వేర్ ఎక్స్ అయితే ఉంది. అంటే ఏంటి, మనకు కాజ్ స్క్వేర్ తీటాని ఈ సైడ్ పంపించేద్దాం, మైనస్ అవుతుంది. అప్పుడు మనకు సైన్ స్క్వేర్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1 minus కాజ్ స్క్వేర్ తీటా అయితే అయిపోతుంది. అంటే ఏంటి, మనకి ఇక్కడ అంటే 1 minus కాజ్ స్క్వేర్ ఎక్స్ బదులుగా ఇది రాయొచ్చు అనమాట, సైన్ స్క్వేర్ ఎక్స్ అనమాట. ఈ ఫార్ములా అయితే అప్లై చేస్తాను ఇక్కడ. అర్థమైందా? ఈ విధంగా అప్లై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ సైన్ ఉంది, ఇక్కడ సైన్ ఉంది. అర్థమైంది? ఆ విధంగా చూడండి ఇక్కడ ఫర్దర్గా. సో dy by dx is equal to 1 divided by square root of sin square x అయితే అయిపోతుంది. ఇక్కడ అప్లై చేసినట్టయితే ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. ఓకే, ఇక్కడ మనకు ఈ విధంగా ఉన్నప్పుడు మనకు సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏ విధంగా రాసుకోవచ్చు, సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా? ఈ విధంగా అనమాట. ఇంతకుముందు ఇక్కడ రాసాం కదా, కాజ్ ఎక్స్ హోల్ స్క్వేర్ని ఏ విధంగా రాసాము, కాజ్ స్క్వేర్ ఎక్స్గా రాసాము. ఇక్కడ కూడా అంతే అనమాట. ఇప్పుడు సైన్ స్క్వేర్ ఎక్స్ని ఏ విధంగా రాస్తాము, సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాస్తాను అనమాట. అది ఓకే, ఈ విధంగా రాస్తాను. అప్పుడు మనకు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అర్థమైంది? అది. సో అప్పుడు ఏ విధంగా వస్తుంది, dy by dx is equal to 1 divided by sin x ఇంటూ మైనస్ సైన్ ఎక్స్. ఇక్కడ సైన్ ఎక్స్, ఇక్కడ సైన్ ఎక్స్ క్యాన్సిల్, టోటల్గా మనకు -1 ఉంటుంది. అంతే, dy by dx is equal to -1. అంతే, సింపుల్గా ఉంది కదా ఇది. నెక్స్ట్ చూద్దాం.